హాయ్ ఫ్రెండ్స్, మన బాలకృష్ణ గారు అండ్ బాబీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ డాకు మహారాజ్. మరి ఈరోజు బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదా, మూవీపై హైప్ క్రియేట్ చేసిందా లేదనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు వీడియో ఎన్ని వరకు మిస్ కాకుండా చూడండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మరి డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే నచ్చింది ఫ్రెండ్స్, నాకైతే ట్రైలర్ నచ్చింది. రీసెంట్గా డాకు మహారాజ్ మూవీ నుంచి వచ్చిన థర్డ్ సాంగ్ దబిడి దిబిడి సాంగ్ అంతగా వర్కౌట్ కాలా, ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. నాకు మూవీపై హైప్ తగ్గింది, కానీ ఈ ట్రైలర్ చూశాక మళ్ళీ హైప్ క్రియేట్ అయింది. వేరే లెవెల్ అసలు. తమన్నాను గురించి చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేశాడు. బాలకృష్ణ గారు అంటే పూనకాలు వస్తాయేమో మన తమన్నానికి, వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మూవీలో ఉన్న 3 సాంగ్స్లో నాకు ఫస్ట్ సాంగ్ బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో చాలామంది విలన్సే ఉన్నారు, వీళ్ళందరినీ థియేటర్లో చూద్దాం. అండ్ డాకు మహారాజ్ మూవీలో మెయిన్ విలన్ అంటే మన బాబీ డియోల్ గారు. అతను క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉండబోతుంది అనిపిస్తుంది ఈ మూవీలో. చూద్దాం, యానిమల్ లాగా ఈ మూవీలో కూడా మెప్పిస్తాడేమో. చాలామంది విలన్స్ ఉన్నారు, వీళ్ళందరినీ థియేటర్లో చూడాలి, ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఈ మూవీలో మన బాలకృష్ణ గారు 2 డిఫరెంట్ లుక్స్లో కానొస్తున్నాడు. ఒకటి డాకు మహారాజ్, 2 సీతారాం. ఈ 2 క్యారెక్టర్స్లో మన బాలకృష్ణ గారు అయితే వేరే లెవెల్ ఉన్నారు. అండ్ సాంగ్స్ కూడా వేరే లెవెల్ ఉండబోతున్నాయి. చూసాం కదా రీసెంట్గా వచ్చిన దబిడి దిబిడి సాంగ్ ఎలా ఉందో, ఆ సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ బాగున్నాయి. అండ్ ఈ మూవీ కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మరి డాకు మహారాజ్ మూవీ సంక్రాంతికి అంటే నెక్స్ట్ సండే మన ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా ఈ మూవీ రివ్యూ మన ఛానల్ వస్తుంది, అస్సలు మిస్ కావద్దు. మరి డాకు మహారాజ్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ ట్రైలర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే ట్రైలర్ నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ మూవీలో బాలకృష్ణ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుంది. ఇప్పటివరకు మన బాలకృష్ణ గారు మాస్ మూవీ చేశారు, ఓరా మాస్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూడబోతున్నాం. బాబీ గారు స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ వేరే లెవెల్ ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది.